నెల్లూరు మాగుంట లేఅవుట్లోని అనిల్ గార్డెన్స్లో నెల్లూరు సిటీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి విచ్చేశారు. ముందుగా వీరికి నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం అట్టహాసంగా ఎన్నికల టీడీపీ ప్రచార కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ పొంగూరు నారాయణను అందరూ చూసి నేర్చుకోవాలని, ఆయన ఇన్స్టిట్యూట్ లాగా రాజకీయం చేస్తున్నారని కొనియాడారు. నారాయణ సిస్టంలో గెలుపు తథ్యమని, నేను ఎంపీ అభ్యర్థిగా గెలిస్తే నారాయణను చూసి సిస్టం పెట్టుకుంటానని చెప్పారు. రాజకీయ నాయకులందరూ ఇలాంటి సిస్టం పెట్టుకుంటే అన్ని లీగల్, నో ఇల్లీగల్ అని పేర్కొన్నారు. ఒక సిస్టమ్ క్రియేట్ చేయాలంటే అది ఒక నారాయణకే సాధ్యమని చెప్పారు. నారాయణ గెలుపుని ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోనే నెల్లూరు సిటీలో భారీ మెజార్టీతో నారాయణ గెలవబోతున్నారని జోస్యం చెప్పారు. నారాయణ, నేను సేవ చేయడానికి వచ్చామని అన్నారు. తొందరలోనే మన ప్రభుత్వం రాబోతుందని అన్నారు. ఇద్దరం కలిసి రాష్ట్రాన్ని, జిల్లాని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలందరూ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమిగా అండగా నిలిచి ఎంపీగా నన్ను, ఎమ్మెల్యేగా నారాయణలను గెలిపించాలని ఆయన అభ్యర్థించారు. అనంతరం డాక్టర్ పొంగూరి నారాయణ మాట్లాడుతూ రాజకీయాల్లోకి డబ్బులు సంపాదించుకోవడానికి రాలేదని, ప్రజలకి సేవ చేసేందుకే వచ్చామని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ ఒక్కరికి గౌరవం లేదన్నారు. జగన్ సీఎం అయ్యాక మారిపోయాడని, అరాచక పాలన సాగించాడని ఆరోపించారు. ప్రజల చేత నాయకులు ఎన్నుకోబడతారు. ఈ 5 సంవత్సరాలు పరిపాలన సరిగా చేస్తే మళ్ళా మరో ఛాన్స్ ఇస్తారు, ఇలాంటి ఛాన్స్ ఇవ్వరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు గద్దె ఎక్కిన తర్వాత మర్చిపోయాడు ప్రజల్ని. అందుకని ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ పట్టినా తెలుగుదేశం వస్తుంది, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి వస్తుందని చెప్తున్నారు. ఇవాళ మీరు పేపర్లో చూస్తుంటారు, ఎంపీ సీట్లు ఎన్ని రాబోతున్నాయో చాలా క్లియర్గా చెప్పారు. 25లో 20 నుంచి 25 వస్తుంది ఇచ్చారు. 20 ఖచ్చితంగా వస్తుంది. రాబోయే నెల రోజుల్లో 5 కూడా ఈ కూటమి కైవసం చేసుకుంటుంది. దీని అంతటి కారణం అరాచక పాలన. ఆయన అరాచక పాలనే 2014 నుంచి 2019 వరకు మీకు తెలుసు, మనం ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు నెల్లూరులో చేశాం. 1, 2, 3 5,200 చిల్లర కోట్లు. బహుశా స్వతంత్రం వచ్చిన తర్వాత 2014 వరకు ఎవరు కూడా అంత అమౌంట్ తీసుకురావాలి నెల్లూరుకి. ఆ విధంగా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబుని అడిగి తీసుకొచ్చేసాం. అయితే అన్ని పనులు 5%, 10% ఆగిపోయినాయి. అవన్నీ